లోక్సభ సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లు వేశారు. రాహుల్ సారథ్యంలో ఇండియా కూటమి ఇప్పటికే 90కి పైగా ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని అన్నారు. అంతేకాదు అతి తొందరలో సెంచరీ కొట్టడం కూడా ఖాయమని తేజస్వి సూర్య ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తేజస్వి సూర్య మాట్లాడారు. లోక్సభ సమావేశాలలో భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య చెలరేగిపోయారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తేజస్వి సూర్య సెటైర్లు వేశారు. రాహుల్ సారథ్యంలోని ఇండియా కూటమి ఇప్పటికే 90కి పైగా ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని అన్నారు. అంతేకాదు త్వరలో సెంచరీ కొట్టడం కూడా ఖాయమని తేజస్వి సూర్య ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్నికలతో పరాజయాల పరంపరలో ఇండియా కూటమి అలాగే కాంగ్రెస్ ఒక కొత్త రికార్డు సాధిస్తాయని తేజస్వి సూర్య ఎద్దేవా చేశారు. అంతేకాదు అపజయాల రికార్డు నెలకొల్పబోతున్నందుకు ఇండియా కూటమి అలాగే కాంగ్రెస్ పార్టీకి ముందుగా తాను కాంగ్రాట్స్ చెప్తున్నానని తేజస్వి సూర్య సెటైర్ వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తేజస్వి సూర్య మాట్లాడారు. ఒకవైపు ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంటే మరోవైపు రాహుల్ గాంధీ నాయకత్వంలో అపోజిషన్ పార్టీలు కేవలం విమర్శలకే పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఏ రోజు నిర్మాణాత్మక విమర్శలు చేయలేదని తేజస్వి సూర్య ఘాటు ఆరోపణలు చేశారు. కేవలం విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు అన్నట్లుగా రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఉందని ఆయన దుయ్యబట్టారు. కాగా అపోజిషన్ పార్టీలు కేవలం విమర్శలు చేయడానికే పరిమితం కాకూడదని తేజస్వి సూర్య పేర్కొన్నారు. ప్రభుత్వానికి పనికొచ్చే సలహాలు సూచనలు కూడా ఇవ్వాలనన్నారు. అప్పుడే సదరు అపోజిషన్ పార్టీలకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందనన్నారు. కానీ ఈ విషయంలో ప్రజలు అంచనాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అందుకోలేకపోతున్నారని తేజస్వి వెల్లడించారు. అయితే ఇప్పటికైనా రాహుల్ గాంధీ తన వ్యవహార శైలి మార్చుకోవాలని తేజస్వి సూర్య కోరారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ తేజస్వి సూర్య లోక్సభలో మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన రాహుల్ గాంధీని టార్గెట్గా చేసుకుని సెటైర్లు వేశారు. అంతేకాదు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎన్నికల్లో ఓటమి పాలైందో లెక్కలతో సహా వివరించారు. కాగా తాజాగా మరోసారి తేజస్వి సూర్య అదే పని చేశారు. అంతేకాదు మరికొన్ని నెలల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అలాగే అస్సోం, పుదుచ్చేరి ఎన్నికలను కూడా తేజస్వి సూర్య లోక్సభలో ప్రస్తావించారు. కాగా ఇందులో పుదుచ్చేరి ఒకటే కేంద్రపాలిత ప్రాంతం. దీంతో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కమలం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు తేజస్వి సూర్య. ఇదిలా ఉంటే లడక్ అలాగే డోక్లాం ప్రతిష్టంభన గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలు లోక్సభలో గందరగోళానికి దారితీశాయి. చైనా సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశిస్తుందంటూ ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఒక మ్యాగజైన్ ప్రచురించింది. కాగా ఈ వివాదాస్పద అంశాలను సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే రాసిన పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదన్నారు. అసలు ఇప్పటివరకు ప్రచురణకు నోచుకొని పుస్తకంలోని అంశాలను గురించి తామేమీ మాట్లాడగలమని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఎదురు ప్రశ్న వేశారు. అంతేకాదు లోక్సభలో రాహుల్ గాంధీ ప్రశ్నలు వేసే పద్ధతి మార్చుకోవాలన్నారు. కాగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రతిస్పందనకు అపోజిషన్ పార్టీల వైపు నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గౌరవ ప్రతిపక్ష నేత ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఆయనను ఎద్దేవా చేయడం ఏం పద్ధతని అధికార పార్టీపై అపోజిషన్ పార్టీలు మండిపడ్డాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏదేమైనా తాజా లోక్సభ సమావేశాలు హాట్గా జరిగాయి.